పోలి పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన పెసరపప్పు పిండి, నూనె, పంచదార, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పూర్ణం తోపు పిండి. ఇవాళ నేను మీ అత్తగారి పాత్ర వహించాలనుకుంటున్నాను. ఓకే తల్లి, చేస్తానమ్మా. తల్లి గిల్లి ఏంటి, ఓకే అత్తయ్య గారు అనండి. ఓకే అత్తయ్య గారు, తప్పకుండా మీరు ఏం చెప్తే చేస్తాను. వంట రాకుండా ఆ రోజు మీ అమ్మ అబద్ధం ఆడమంటే ఆడేస్తావా? మరి ఆడకపోతే తల్లిదండ్రులు తిడతారు, పెళ్లి చేయరు. అందుకని నోరు మూసుకొని వచ్చు అని చెప్పడం. సరేలే, అమ్మ చేతి వంటలు ఎక్స్పర్ట్ అయ్యావు కాబట్టి క్షమిస్తున్నాను. వంట చేద్దాం. సరే, మీరు మీ అత్తయ్యని ఏమని పిలిచేవాళ్ళు అసలు? అత్తయ్య గారు అని పిలిచారు. అలాగే పిలవండి. వాటర్ పోయమంటారా? అవును, నేను మిమ్మల్ని ఏమని పిలిచేదాన్ని? కౌశల్య అని పిలిచేవారు మా అత్తగారు. అబ్బాయి, కౌశల్య కూడా కాదు, కౌశల్య. కౌశల్య ఆవిడ తెలుగు బాగా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా పలకాలి. ప్రతిదానికి ఆ అమ్మాయి తెలుగు చూడండి నీకు అని నవ్వేవారు. తెలుగు బాగా రాదు. అది అంతే కదా, ఆవిడంత పర్ఫెక్షన్ గా ఉన్నప్పుడు మీరు ఎన్ని మాట్లాడేవాళ్ళు. కౌశల్య, ఏమి చేద్దాం? ముందు కొంచెం నూనె రాసి ఇది పెట్టాలి. దీనికి నూనె రాసి కొంచెం ఈ పెసరపప్పు నానేసి రుబ్బింది దాంట్లో ఇడ్లీలా వేసుకోండి. ఎంతైనా అత్తగారంటే భయం ఉంటుంది కాబట్టి అలా భయపడ్డాను. ఆయిల్ బదులు పిండి పెట్టారు నా ఎదురుగా. అమ్మో, ఈ ఎపిసోడ్ ఎవరైనా మధ్యలో చూస్తే ప్రవీణకి ఏమైంది అనుకుంటారు. నేను కౌశల్య గారి అత్తగారి పాత్రలో ఉన్నాను. ప్లీజ్ మీరు అది మర్చిపోకండి. ఆన్ కొటేషన్స్. చాలా ఒకటి. ఇప్పుడు ఇది స్పూన్తో తీసేసి దాంట్లో వేసేసి ఇడ్లీ మాదిరిగా పెట్టుకోవడం. పెసరపప్పు నానవేసేసి ఒక 3-4 అవర్స్ బాగా రుబ్బేసుకొని అది మనం ఇడ్లీలా పెట్టుకొని దాన్ని చిరిపేసి కుండలు కట్టి. దీనిలో ఉప్పు కానీ పంచదార కానీ ఏం లేదు, జస్ట్ పెసరపప్పుని నానబెట్టి ఉడికించుకున్నాము. సో పెసరపప్పు వేయకపోయినా కూడా టెన్షన్ పడక్కర్లా, ఒక 1 అవర్లో నానిపోతాయి. మనకి పోలి పూర్ణాలు చేయాలి అంటే కనుక అప్పటికప్పుడు అనుకున్నా కూడా అయిపోద్ది అనమాట. సో ఇట్లా ఇడ్లీలాగా చిన్న చిన్నవి వేసేసాము. ఇది బటన్ ఇడ్లీ అని పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా అడుగుతారు. బటన్ ఇడ్లీ అయితే ఇడ్లీయా అనకుండా తింటారు. ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకుంటా ఈ బటన్ ఇడ్లీది. సో మనం అన్నీ పెట్టేసాము. నేను కొంచెం సేపు ప్రవీణ లాగా వచ్చేస్తాను. కష్టంగా ఉంది అత్తగారు లాగా. వాటర్ ఉడుకుతున్నాయి, వాటరు మరుగుతున్నాయి. సో ఇడ్లీలాగా వేస్తాం కదా, మనం మెత్తగా రుబ్బిన పెసరపిండిని పెట్టేసాం. మూత పెట్టేస్తే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. సో కుడుముల్లాగా ఉడికిపోయి ఉంటాయి. చూసేద్దాం. సిమ్లో పెడతాను పొయ్యి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఎప్పుడైనా మీరు ఆవిరి ఉన్నవి తీసేటప్పుడు మీ చెయ్యి ఇటు ఉండాలి, ఆవిరి అటు వెళ్ళాలి. అలా తీయండి, లేదా మీ చేతికి ఆవిరి బాగా కుట్టేస్తుంది. ఉడికిపోయినాయి, డన్. సో ఇది పక్కన పెట్టేద్దామా? పక్కన పెట్టేసేది. ఇది పక్కన పెట్టండి. ఇడ్లీలు మనకి ఇలాగ ఇడ్లీలు అయ్యాయి కదా, ప్రవీణ నూనె పెట్టేసేయండి. ఆల్రెడీ మనకేంటంటే ఇవి ఒక చిన్న బౌల్ ఇవ్వండి. మీకు స్పూన్ ఇస్తాను. ఉడికిన ఇడ్లీలన్నీ బౌల్లోకి తీసేయండి. ఇలా ఇవన్నీ మనం ఏంటంటే నేను యాక్చువల్గా ఫుడ్ ప్రాసెసర్లో వేస్తాను. చేత్తో నలుపుకోవచ్చు. నేను ఇలా చిదుపుతూ ఉంటాను. ఇది అయిపోయేలాగా అమ్మ కోడలి పిల్ల ఆయిల్ వేసి. ఏం క్యారెక్టర్లు ఎలా మార్చేస్తారు? నేను అత్తగారు, మీరే కోడలి పిల్ల. అయ్యో సారీ అమ్మ. అత్తయ్య గారు ఆయిల్ వేస్తారా? అబ్బా, ఎంత తిప్పుకోవటం ఎందుకో. అత్తగారితో మర్యాద ఉండాలి కానీ తిప్పుడు ఎందుకు? ఇది మనం కప్పు తీసుకున్నాం కదా, నేనైతే కప్పుల ప్రకారమే వేసుకుంటున్నాను. 1/2 కప్పు కొబ్బరి. ఆ కప్పు ఈ కప్పు ఒకటే అనుకుంటా. అంతే, ఒకటే కప్పు. కొంచెం కొబ్బరి ఎక్కువైనా బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు. నేను తింటాను కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తగా చెయ్యాలి. ఈక్వల్ క్వాంటిటీయా కొంచెం తగ్గించి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకు ఉండ బాగా రావాలి. కొబ్బరి వేసాను. కొబ్బరి వేసిన తర్వాత చక్కెర మాత్రం చూసుకొని వేసుకోవాలి. చక్కెర ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పాకంలో అయిపోయి ఉండలు సరిగ్గా రావు. అందుకని చక్కెర నేను 3/4 వేస్తున్నాను. ఉండల బదులు జ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ప్లేట్ ఇవ్వండి. ఓకే, కొంచెం మనం పిండి ఆల్రెడీ తోపు అంటాం మేము. అవును, తోపు. దీంట్లో కొంచెం నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. తిక్కుగా ఉంది. ఇది ఓన్లీ దోశల పిండితో కూడా అంటే మనం పూర్ణాల పిండిలాగే రుబ్బుకుంటాం. ఇంకా కొంచెం ఏంటంటే మా అమ్మ వాళ్ళు లార్జ్ స్క్వేర్లో చేసేటప్పుడు గిర్నీకి పట్టించేస్తారు. బియ్యం పిండి మినపిండి నేను పట్టించేసేసి పిక్ చేసేసుకుంటాను. సో వాటర్ కలిపి కొంచెం పల్చగా చేస్తే పైన పూత మనం ముంచి వేసేటప్పుడు
కరకరలాడుతూ వస్తుంది అనమాట. అయిపోయి మన దగ్గర రెడీగా అయిపోయి. ఓకే, ఇది ఇలా రెడీ అయింది కదా, దీన్ని మనం ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఆయిల్ ఆల్రెడీ మనం ఇందాకే పెట్టాము, వేడెక్కింది. ఓకే, సో ఇలా మనం అన్నిటినీ పిండిలో డిప్ చేసుకొని పోలి పూర్ణాలు రెడీ చేసేసుకోవాలి. అంటుకుంటే టెన్షన్ పడకండి, అవి విడిపోతాయి. స్టవ్ ఆపేస్తున్నాను. సో పూర్ణాలు రెడీ అయిపోయినాయి. అబ్బాయి ఎంత బాగున్నాయో. పెడుతుంటేనే ప్లేట్ కరకరలాడుతున్నాయే. ఆ పైన పిండి అలా వస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది పూర్ణం, లోపల సాఫ్ట్గా ఉంటుంది కదా. పోలి పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన పెసరపప్పు పిండి, నూనె, పంచదార, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పూర్ణం తోపు పిండి. పోలి పూర్ణం బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ఇడ్లీ ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు ఉడికే లోపుగా ఇడ్లీ పాత్రలకి నూనె రాసి నానబెట్టి రుబ్బిన పెసరపప్పుని ఇడ్లీలాగా వేసుకొని మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మీద ఉడికిన వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం పొడిలాగా చేసిన పెసర ఇడ్లీల పిండి వేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదార వేసి వాటిని ఉండల్లాగా తయారు చేసుకొని పూర్ణం పిండిలో డిప్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పోలి పూర్ణం బూరెలు రెడీ.